గాంధీ భవన్లో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆడ ఇద్దరు ఈడ ముగ్గురు తప్పితే మీరు ఎవరైనా పిలుస్తే పోతారా? మరి రాజకీయంగా మా దగ్గర ఉందా, వాళ్ళ దగ్గర ఉందా? సరే, ఎత్తు ఓసారి ఓటమి గెలుపులు ఉంటాయి, అది వదిలేయండి. ఇక సబ్జెక్ట్ దాంట్లో కాదు. జనాలు ఏమంటారు, ఎవరు ఆయన పాత దోస్తే వాళ్ళంతా ఒక బ్యాచ్ అప్పుడు అంతా ఉద్యోగం టైంలో కదా. అందుకే నేను ఏమంటున్నానంటే, అంటే మా దాంట్లో ఇంకా కొంత పేర్లు మర్చిపోయి ఉంటా. ఇప్పుడు సంపత్ ఉన్నాడు, అద్దంకి దయాకర్ ఉన్నాడు, ఇట్లా కొందరు మా వాళ్ళనైతే మీరు డిబేట్లలో కూడా ఇంట్రెస్ట్గా పిలుస్తారు కదా. నేను ఏమంటున్నంటే, పూర్తిగా ప్రజల మీద పూర్తి అవగాహనతోటి జనాలకు చెప్పే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారము జనాలకు నచ్చే విధంగా మా దగ్గర అలాంటి వాయిస్ గల నాయకులు వీళ్ళందరూ అనే దాంట్లో నేను కొన్ని పేర్లు చెప్పిన. ఇంకా కొన్ని పేర్లు నాకు ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, మీరు చూడండి. మా దాంట్లో సీనియర్ మోస్ట్ జీవన్ రెడ్డి గారు నిజామాబాద్, ఇప్పుడు మాకు ఆయన ఎక్స్ మినిస్టరు, ఇప్పుడు ఎమ్మెల్సీ ప్లస్ ఇప్పుడు మాకు ఎంపీ. అక్కడ హనుమంతన్న బీసీ నాయకుడు, హనుమంతరావు గారు కూడా, అంటే నేను అందుకే అంటున్నా ఎక్స్ పిసిసి, ఆయన కూడా వెరీ సీనియరు సీరియస్. ఆయన కూడా ఇప్పుడు ఆయన అంటే కూడా మీరు ఆయన ఇంటికి పిలిస్తే కూడా పోతారు మీరు. అంటే మెటీరియల్ ఉన్న లీడర్షిప్ ఇదంతా. చూడండి, కోదండ రెడ్డి గారు, మా కోదండ రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్సీ, చాలా సీనియర్ నాయకుడు. ఆ రోజులలో పి జనార్దన్ రెడ్డి గారు ఎంబడ వీళ్ళంతా ఒక బ్యాచ్ పనిచేసిన లీడర్షిప్. ఇప్పటికీ కిసాన్ రైతుల పట్ల పూర్తి అవగాహనతో ఆర్గనైజేషన్ మ్యాటర్లు ఆయన చూస్తుంటారు. ఇప్పుడు మాకు ఫుల్ టైం ఇక్కడ గాంధీ భవన్లో నిరంజన్ గారు కానీ, ఇదొక పెద్ద టీం ఉంది కదా. మా ఎక్స్పోజ్ అంటే బయట కనబడకుండా గ్రౌండ్ లెవెల్లో గాంధీ భవన్లో ఉంటూ పార్టీ బలోపేతనానికి. ఇప్పుడు మా కుమార్రావు గారు ఉన్నారు, ఆయనకి ఏం పని, 10 గంటలకు వచ్చిందంటే ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్. నేనేమంటున్నానంటే, కాంగ్రెస్కున్న బలము ఇదే. మీరు చూడండి, 9 ఏళ్ళు అధికారం లేకపోయినా తట్టుకోగల కెపాసిటీ ఎవరికి ఉందయ్యా రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో అంటే ఒక కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది మీకు. ఇప్పుడు బీఆర్ఎస్ జాతీయ పార్టీ పేరు పెట్టుకొని ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారా? ఫెయిల్ అయిపోయారు. టీడీపీ కూడా జాతీయ పార్టీ పెట్టుకొని పనిచేసారు, సక్సెస్ అయ్యారా? ఫెయిల్ అయిపోయారు. ఎక్కడైనా ఎవరైనా రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో జాతీయ పార్టీ పెట్టి వాళ్ళైతే ప్రయత్నాలు చేశారో వాళ్ళంతా ఫెయిల్ అయిపోయారు కదా. స్వతంత్రంగా అంటే కాంగ్రెస్ తర్వాత దేశ రాజకీయాలు ఎవరు? కమ్యూనిస్టులే కదా. వాళ్ళు కూడా వాళ్ళు తగ్గిరు, ఇంకా తగ్గొద్దు కానీ వాళ్ళు తగ్గిర్రు, కాల పరిమితిలో తగ్గిరు వాళ్ళు కూడా. కానీ కాంగ్రెస్ ఎక్కడ? ఈరోజు సింగిల్ హ్యాండ్ మీద రాహుల్ గాంధీ గారు, ఈరోజు బీజేపీ ప్రభుత్వము ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా లాస్ట్కి అఫీషియల్ అకౌంట్లు అంటే ఏఐసికి వైట్ రూపంగా వచ్చిన పార్టీ ఫండ్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా బ్లాక్ చేసిర్రు. అంటే డీజిల్ పెట్రోలు కూడా వాడుకోలేని విధంగా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ను కూడా వాళ్ళు ఎలక్షన్ పేరు మీద వాళ్ళు దాన్ని లాక్ చేశారు. అయినా ఏమి లేకపోయినా ఈరోజు రాహుల్ గాంధీ గారు సింగిల్ హ్యాండ్ మీద మాలాంటి కార్యకర్తలు అన్ని రాష్ట్రాల నుంచి పార్టీ నడిపిస్తున్నాడు. కాబట్టి ఇది మనమంతా ప్రజలందరూ కూడా గమనించాలి. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్?
మళ్ళీ రేపు మాట్లాడదాం. రేపు మళ్ళీ ప్రెస్ మీట్ ఉంటుంది. మళ్ళీ రేపు మళ్ళీ మాట్లాడతాం. నేనేం చెప్తున్నా,